ఘోరం అంటే ఘోరం ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా మనం కూడా కాన్షియస్ ఉండాలి. నేను కాన్షియస్ ఉన్నా, మీరు కూడా కాన్షియస్గా ఉండండి. ఇప్పుడు నేను గోవాకి వస్తే వాళ్ళు ఏదంటే ఫుడ్ పెడతారు. బట్ ఓకే, మీరు ఒకసారి వీరైతే అడగండి ఏమేమి ఫుడ్ అని. నేను తాళి తీసుకున్నా, ఫిష్ తాళి తీసుకున్నా. అందులో నాకు ఏమేమి వచ్చిందంటే బ్రో 2 minutes ప్లీజ్. అన్నీ మంచి వెజ్ తాళి, ఫిష్ తాళి వచ్చింది. కానీ ఇది ఒకటి ఉంది చూసిల్లా, గిది అది ఆలు చిప్పలు ఏమంటారు కాక దాన్ని? ఆలు చిప్పలు ఇంకా ఇంగ్లీష్లో ఏమైనా అంటారా? అది నాకు వచ్చింది. నాకు అదంటే అసహ్యం ఫ్రెండ్స్. అసహ్య కానీ క్రాప్స్ కానీ అంటే అసహ్యం. అంటే ఓకే, తింటారు తప్పలేదు. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళది కదా. కొంతమందికి బీఫ్ నచ్చదు, కొంతమందికి బీఫ్ నచ్చుతుంది. అట్లా ఇంకేమైనా పోర్కు నచ్చదు కొంతమందికి పోర్కు నచ్చుతుంది. నాకు ఈ ఆలు చిప్పలు అంటే నచ్చది. స్నేల్స్ అంటే నాకు నచ్చది. మనోడు స్నేల్స్ కర్రీ పెట్టిండు. ఇది కాస్ట్లీయే, బట్ నేను తినా కదా. ఇది తీసుకొని అన్నం వేసుకొని ఇట్లా కలుపుకుంటా అంటే నాకు అర్థమైంది అది స్నేల్స్ అని. నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినా. బట్ ఓకే ఎందుకంటే తెలియదు కదా మనకి. మీరు ఒకసారి తినేటప్పుడు మీకు నచ్చిన కర్రీ ఓకే, మీరు ఒకవేళ తింటే ఓకే, తినకుంటే కొన్ని కర్రీస్ వస్తాయి. అప్పుడప్పుడు పోర్క్ వస్తుంది, అప్పుడప్పుడు క్రాప్స్ వస్తాయి, అప్పుడప్పుడు స్నేల్స్ వస్తాయి. అప్పుడప్పుడు మీరు ఒకసారి పరిశీలించుకొని తినండి. ఎందుకంటే గోవా ఇది, మనం ఆంధ్రప్రదేశ్లో లేము, మనం తెలంగాణ లేము. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే మనకు సూపర్ కదా. అది ఒక్కోసారి పరిశీలించుకొని తినండి. నాకైతే ఈ అనుభవం ఎదురైంది. నేను ఇప్పుడు అది పక్కకు పెట్టి ఐ ట్రై టు ఈట్. ఎందుకంటే తినడానికి నాకు ఆకలి లేదు, బట్ తినడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే సాయంత్రం వరకు కాన్షియస్గా ఉండడానికి. ఓకే.